నమస్తే. సాగుబడికి స్వాగతం. సాధ్యం కాదనుకుంటే ఏ పని చేతగాదు. కానీ ఒక్కసారి ప్రయత్నించి చూడు, పోయేదేముంది. గెలిస్తే మరో ప్రయోగానికి నాంది, ఓడితే గుణపాఠం. ఇది మన వ్యవసాయంలో మంచిగా పనికొస్తుంది. ఏదైనా ఒక ప్రయోగం చేస్తే సక్సెస్ అయితే మరో ప్రయోగం చేయొచ్చు. లేదంటే ఇదివరకు ఎట్లా చేసినామో అట్లనే వ్యవసాయం కూడా చేయొచ్చు. కానీ విశ్వనాథరాజు అట్లా కాదు. ఎప్పుడూ కొత్తగా ఆలోచన చేస్తాడు. పంట షురూ చేసినప్పటి నుండి పంట కోసేదాకా ప్రతిదీ ఒక కొత్త పద్ధతిలోనే చేస్తాడు. అందుకే ప్రతి రైతు ఒక శాస్త్రవేత్తగా మారిన రోజు వ్యవసాయం పండగ అవుతుందంటాడు విశ్వనాథరాజు. తన ఆలోచనలను ఎప్పటికప్పుడు పదును పెడుతూ తానే ఒక శాస్త్రవేత్తగా ఎదిగిండు. ఆయన సక్సెస్ స్టోరీనే ఈరోజు మన సాగుబడి. ఈ తరం వ్యవసాయం అప్పులు ఆత్మహత్యల నడుమ నలుగుతుంది. రైతులు పాతమూస పద్ధతులను పాటిస్తుండ్రు. దానికి తోడు ఒకే రకమైన పంటలేస్తుండ్రు. దాంతోటి రైతుకు కొత్తగా ఏదైనా చేయాలన్న ఆలోచనే వస్తలేదు. కాని విశ్వనాథరాజు లాంటి రైతు అట్ల కాదు. వ్యవసాయంలో ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేసి సక్సెస్ అవుతుండు. ఇత్తనం నాటినప్పటి సంధి కాయకొసే వరకు ప్రతిదీ ఒక ప్రయోగంగా చేసి వ్యవసాయానికి కొత్త ఆశలు నింపుతుండు. వ్యవసాయాన్ని కొత్త దారిలో నడిపిస్తుండు. విశ్వనాథరాజు 10th తర్వాత ITI చదివిండు. నల్గొండ జిల్లా నార్కట్పల్లిలా 1987లో కొలువు కూడా చేసిండు. ఆ కొలువుల చేరిన 2 ఏళ్లలో ఇన్నోవేషన్ గుడ్ వర్కర్గా ఒక రివార్డ్ అందుకుండు. దాంతోటి ఆయన గుజరాత్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలల్లో కొలువు చేయనికి పోయిండు. గట్ల చేసుకుంటా 1992లోనే మంచి జీతంతోటి హాయిగా బతికిండు. కాని ఇంకా ఏదో సాధించాలనే తపన గాయన్ని వ్యవసాయం వైపుకు మళ్లించింది. ఒకరి కింద ఉంటే మనం ఏదీ కనుగొనలేం అని తన వ్యవసాయ భూమిలో వ్యవసాయం చేసుకుంటే ఏదైనా సాధించవచ్చననుకున్నాడు. దాంతోటి వ్యవసాయం షురూ చేసిండు. ఆయన కుటుంబం వ్యవసాయ కుటుంబమే. దాంతోటి వ్యవసాయంకు ఆయనకు కష్టం కాలేదు. ఆయన అందరిలాగా కాకుండా కొత్త ప్రయోగాలతోటి వ్యవసాయాన్ని స్టార్ట్ చేసిండు. నా పేరు విశ్వనాథరాజు. 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ITI చదివి అప్పట్లో ఉద్యోగార్థం నల్గొండ జిల్లా నార్కట్పల్లి గ్రామంలో మొట్టమొదటిసారిగా 1987లో నా ఉద్యోగాన్ని ప్రారంభించాను. మొదటి 2 సంవత్సరాలు అక్కడ ఉద్యోగం చేస్తున్న క్రమంలో అక్కడ చేసిన ఒక ఇన్నోవేషన్కి ఆ ఫ్యాక్టరీ వాళ్ళు గుడ్ వర్కర్గా రివార్డ్ ఇచ్చి నన్ను అక్కడ సత్కరించడంతో అక్కడి నుంచి నాకు ఈ రిఫ్రాక్టరీ ఫీల్డ్లో రకరకాల అవకాశాలు రావడంతో గుజరాత్లోని, అలాగే మన రాజస్థాన్లోని, అదేవిధంగా వెస్ట్ బెంగాల్లోని రకరకాల ప్లేసుల్లో ఉద్యోగం చేసుకుంటూ నా 1987 నుంచి 92 వరకు నా ప్రయాణం సాగింది. అయితే అందులో 92లోనే చాలా మంచి జీతాలతో ఒక మంచి స్థితికి వచ్చినప్పటికీ కూడా ఒక సాటిస్ఫాక్షన్ అయితే నాకు లేదు. ఏంటంటే ఒకరి దగ్గర వృత్తి చేస్తున్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళ యొక్క ఆదేశాలను పాటించాల్సింది తప్పనిసరిగా చేయాలి తప్ప మనం సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి మనం సొంతంగా చేయగలిగింది ఏంటి, ఏం చేయొచ్చు అని ఆలోచిస్తూ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి ఆ వ్యవసాయం మీదే దృష్టి పెట్టాను. 2001లో షాద్నగర్ దగ్గర గుండెల్లిలో 10 ఎకరాల పొలం కొన్నాడు. ఫస్ట్లా ద్రాక్ష తోటను పెట్టిండు. 2006లో కురిసిన వానలకు ద్రాక్షలో తీవ్ర నష్టం వచ్చింది. దాంతోటి పెట్టిన పెట్టుబడి రావాలనంటే తిరిగి అంతే స్థాయిలా ఖర్చు పెట్టాలి. అంతేకాదు సంవత్సరమంతా ఎదురు చూడాలి. దీంతోటి కెమికల్ ఫార్మింగ్ను పక్కనబెట్టి ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసిండు. పందిరి తోటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిండు. దీంట్లో కూడా ఒకే రకమైన పంట కాకుండా మిక్స్డ్ క్రాసింగ్ సిస్టంతో కూరగాయల సాగు చేసిండు. దాంతోటి ఒక పంటల నష్టమొస్తే ఏడాదాంకా ఆగకుండా 3 నెలలలో కొత్త పంట మొదలుపెట్టొచ్చు అని చెప్తుండు విశ్వనాథరాజు. 2001 సంవత్సరంలో ఇక్కడ నేను ఫస్ట్ టైం ఒక 10 ఎకరాల వ్యవసాయ భూమి తీసుకుని ఇందులో ద్రాక్ష తోటలు పెట్టడం జరిగింది. ద్రాక్ష తోటలు పెట్టినప్పుడు స్టార్టింగ్లో కొంచెం బాగున్నప్పటికీ కూడా మనకి 2006 సంవత్సరంలో కురిసిన అకాల వర్షాలలో ద్రాక్షలో విపరీతమైన నష్టాన్ని నేను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒకప్పుడు ద్రాక్ష అంటే హైదరాబాద్ అంటే ద్రాక్ష అనేటువంటి పేరున్న మనం ద్రాక్ష నుంచి దూరం జరగాల్సి వచ్చింది. కారణం వాతావరణ మార్పులు. అయితే తర్వాత నేను ఎన్నుకున్నది ఏంటంటే కూరగాయల వ్యవసాయం. కూరగాయల వ్యవసాయం ఏంటంటే ఎప్పుడూ కూడా మనకి ఏదైనా ఒకవేళ అనుకోకుండా ఏదైనా లాస్ వచ్చినా మళ్ళీ వెంటనే కేవలం 3 నెలల్లోనే
మరొక కొత్త వ్యవసాయాన్ని ప్రారంభించుకుని మళ్ళీ తిరిగి దాంట్లోంచి ఆదాయం పొందొచ్చు అనే ఉద్దేశంతో ఈ కూరగాయల సాగు వైపు మళ్ళాను. విశ్వనాథరాజు అందరూ చేసే పనుల్నే కొత్తగా ఎట్లా చేయాలి అని ఆలోచన చేస్తాడు. అదే ఆయనకు సక్సెస్ తెచ్చిపెడుతుంది. కొత్తగా ఆలోచించుడు, దాన్ని సక్సెస్ఫుల్గా ఆచరించుడు విశ్వనాథరాజు దగ్గరనే నేర్చుకోవాలి. విశ్వనాథరాజు కూరగాయలను పండించుట్ల అందరికంటే భిన్నంగా ఆలోచించిండు. దీంట్లో భాగంగానే టమాటా కోసం ఒక కొత్త పద్ధతిని కనిపెట్టిండు. టమాటాని పందిరి పంటగా పండించి అద్భుతాలు సృష్టించిండు. డీప్ టెలిఫోనిక్ మెథడ్ అనే కొత్త ఆలోచనతో టమాటాను పండించిండు. గుడిసె మాదిరిగా పందిరివేసి టమాటా చెట్లను పైకి బారించిండు. దీనికోసం ప్రత్యేకమైన నిర్మాణం చేసిండు విశ్వనాథరాజు. రైతు అవగాహనతోటి కొంత ఇన్నోవేషన్ తోటి వ్యవసాయం చేసుకుంటే నష్టపోవాల్సిన అవసరం రాదు అనే నమ్మకంతో మొట్టమొదటిసారిగా టమాటా మొక్కని ఎందుకు మనం పందిరిపైకి తీసుకెళ్ళడానికి వేరే ఏదైనా కొత్త ప్రయోగం చేయొచ్చా అని టమాటా మొక్కకు ఉన్నటువంటి లక్షణాలను గమనించి దానికి ఏదైనా ఒక ప్రత్యేకమైన నిర్మాణం చేస్తే కనుక టమాటా మొక్కను మనం పైకి కూడా తీసుకెళ్ళొచ్చు అని అప్పట్లో మొదలుపెట్టిందే డీప్ టెలిఫోనిక్ మెథడ్. ఈ డీప్ టెలిఫోనిక్ మెథడ్ అంటే మన రైతులందరూ సమాంతరంగా పందిర్లు వేస్తూ ఉంటారు. కానీ నేను వేసిన పందిరి ఏంటంటే మనకి నేల దగ్గర 1 ఫీట్ హైట్ నుంచి 8 ఫీట్ల హైట్ వరకు కూడా ఒక పర్టికులర్ మన ఆంగ్ల అక్షరం ఏ ఆకారంలో ఒక ప్రత్యేకమైన నిర్మాణం చేశాను. మామూలుగా అయితే టమాటా చెట్టు 1-2 అడుగుల ఎత్తు మాత్రమే పెరుగుతుంది. ఇక చెట్టుకు కాయ షురుగా అంగనే వంగిపోతుంది. అట్లా కాకుండా విశ్వనాథరాజు చేసిన ప్రయోగంతోటి మొక్క ఆరోగ్యంగా కాయను దింపేటప్పుడు రిస్క్ లేకుండా ఉంటదంటున్నాడు. ఈ టమాటా మొక్కకి ఎప్పుడైతే మనం ఈ సహకారం అంటే ఈ డీప్ టెలిఫోనిక్ మెథడ్ అనేటువంటి అవకాశం ఇచ్చామో టమాటా మొక్క తనంతట తానుగా నెమ్మదిగా పైకి వెళ్తూ 8 ఫీట్ల హైట్ వరకు పెరిగేటువంటి అవకాశం. ముఖ్యంగా టమాటా మొక్కను మనం చూసినట్లయితే 1.5 ఫీట్ నుంచి 2 ఫీట్ల హైట్ వరకు నిలబడుతుంది. ఎప్పుడైతే ఫ్రూట్ రావటం అంటే కాయ యొక్క రావటం మొదలైందో ఆ కాయ యొక్క బరువుకి మొక్క కింద పడిపోవటం, ఆ మొక్క కింద నుంచి కాయలు కోసే క్రమంలో కూడా రైతు ప్రతిసారి మొక్కను పైకెత్తి కిందకు దింపి కాయలు కోసినప్పుడు దాని యొక్క నర్వస్ వ్యవస్థ అంతా కూడా పాడైపోవటం. ఈ అనేక కారణాల వల్ల టమాటా మొక్కకు ఉన్నటువంటి ఏదైతే కెపాసిటీ ఉందో అందులోంచి మనం 6 to 7% మాత్రమే ఫ్రూట్ను హార్వెస్ట్ చేసుకుంటున్నాం. 100% చేసుకోగలిగితే మాత్రం చాలా అధిక దిగుబడులు తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో ప్రారంభించాను. చాలా సక్సెస్ఫుల్గా చేసాం. ఆ విధానంలో నేను 100కు పైబడి టన్నులు 1 ఎకరాలో తీసుకోగలిగాను. కేవలం అది ఏమిటంటే ఆ స్ట్రక్చర్ యొక్క గొప్పతనం. అంటే తీగజాతి కూరగాయల సాగుతో పాటు ఆక్వాఫోనిక్ పద్ధతిలా చేపల్ని పెంచుడు షురూ చేసిండు విశ్వనాథరాజు. 3 ఏళ్ల నుండి ఈ పద్ధతిలా మంచి ఫలితాల్ని రాబడుతుండు. తక్కువ జాగల ఎక్కువ లాభం వచ్చేటట్టు ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుందంటుండు. మనం ఇంతవరకు వ్యవసాయం ఎరువులతోటి చేసినాం, కానీ చేపలతో ఎప్పుడూ చేయలేదు. చేపలు పెంచుడు, దాంతోటి వచ్చే వ్యర్థాలతో కూరగాయలను పండించడం, ఇవి 2 ఒకదానితో ఒకటి అనుసంధానం చేసి పంటలను పండిస్తే మంచి లాభాలొస్తాయి. గీ ఆక్వాఫోనిక్ తోటి 3 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూ మంచి లాభాలు ఆర్జిస్తుండు ఈ భూమిరాజు. ఇక్కడ మనకి నీటి లభ్యత చాలా తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ నీటితో చేసేటువంటి వేరే వ్యవసాయాల వైపు దృష్టి మళ్లించడం జరిగింది. ఇది 3 సంవత్సరాల క్రితం. ఈ 3 సంవత్సరాల క్రితం మొదలుపెట్టింది ఆక్వాఫోనిక్స్. ఆక్వాఫోనిక్స్ అంటే చేపల వ్యర్థాలతో కూరగాయలు. ఇవి 2 ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. ముఖ్యంగా మనం పూర్వం నుంచి వ్యవసాయం ఎప్పుడు కూడా పశువుల ఎరువు, కోళ్ళ ఎరువు, గొర్రెల ఎరువు ఏదో ఒక ఎరువుతోటే వ్యవసాయం చేసాం. అదేవిధంగా చేపల ఎరువుతో కూడా సాగు చేయొచ్చు అనేది ఇక్కడ కాన్సెప్ట్. 1 క్యూబిక్ మీటర్ పరిధిలో పెంచే చేపల నుంచి వచ్చే అమోనియా వ్యర్థాలను నైట్రిఫికేషన్ ప్రాసెస్ ద్వారా బయోఫిల్టర్కి పంపి అక్కడ్నుంచి మొక్కలకు అందజేస్తారు. చేపల నుంచి వచ్చే ఈ బ్యాక్టీరియా నీళ్లున్న నైట్రేట్ను నైట్రైట్గా కన్వర్ట్ చేస్తుంది. దీంతో నేరుగా నైట్రైట్ మొక్కలకు అందుతుంది. ఈ పద్ధతిలా మట్టెక్కడా ఉండదు. ఇలా పండించిన పంటకు ధర ఎక్కువుంటది. ప్యూర్ ఆర్గానిక్ కాబట్టి ఇట్లా పండించిన పంటకు
మంచి లాభాలొస్తాయి అంటున్నారు. ఈ ఆక్వాఫోనిక్స్ విధానంలోకి వచ్చేటప్పటికంటే అల్ట్రా హై డెన్సిటీలో ఫిష్ ఫార్మింగ్ చేస్తుంటాం. అల్ట్రా హై డెన్సిటీ అంటే 1 క్యూబిక్ మీటర్ అంటే కేవలం 1000 లీటర్ల నీటిలో సునాయాసంగా 50 నుంచి 200 కిలోల వరకు చేపలను పెంచుకుంటూ ఇంత అధిక సాంద్రతను పెంచుతున్నాం కాబట్టి వాటి నుంచి వచ్చేటువంటి మలమూత్రాల యొక్క సాంద్రత కూడా అంతే అధిక స్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా చేప నుంచి రిలీజ్ అయ్యేటువంటి అమోనియా ఏదైతే ఉందో అమోనియాని నైట్రిఫికేషన్ ప్రాసెస్ ద్వారా దాన్నే బయోఫిల్టర్ అని అంటాం. ఈ బయోఫిల్టర్లో ఏంటంటే బయో బ్యాక్టీరియా యొక్క సహాయం తీసుకుంటూ ఈ వచ్చిన అమోనియాని ఎప్పటికప్పుడు నైట్రేట్ టు నైట్రేట్గా కన్వర్ట్ చేసి ఆ నైట్రేట్తో మొక్కలు పెంచుతాం. మొక్కలు పెంచేది కానీ చేపలు పెంచేది కానీ ఎక్కడ మట్టి అనేది కాంటాక్ట్ అవ్వడానికి వీల్లేదు. ముఖ్యంగా కూరగాయలు పెంచేటప్పుడు అందులో ఉపయోగించేటువంటి DWC కావచ్చు, NFT కావచ్చు, గ్రావెల్ బెడ్ కావచ్చు, వర్టికల్ గార్డెన్ కావచ్చు, ఇవన్నీ కూడా స్ట్రక్చరల్ కాస్ట్లు బాగా ఎక్కువ ఉండటం వల్ల వాటి నుంచి వచ్చేటువంటి ప్రొడక్షన్ యొక్క రేటు కూడా మనకి ఎక్కువ అవుతుంది. దానికి ఇంత ఫుల్లీ ఆర్గానిక్ వెజిటబుల్ అని గుర్తించి దానికి సరైన ధర ఇచ్చేటువంటి కన్జ్యూమర్ ఉన్నప్పుడు ఇట్స్ ఓకే, కానీ లేదు అనుకున్నప్పుడు మనకి ఇది కమర్షియల్ వైబిలిటీ నాకు ఇది 3 సంవత్సరాల్లో కనిపించలేదు. చేపల ట్యాంకులో నీరు చెట్లకు, ఆ చెట్ల నీళ్లు మళ్ళా చేపల ట్యాంకులకు పోయేటట్లు చేసుడుతోని 100% సేంద్రియ పద్ధతుల్నే అటు చేపలు ఇటు పంటలు పండించగలుగుతుండు విశ్వనాథరాజు. రీసైక్లింగ్ పద్ధతి కాబట్టి దీంట్లో నీటిని క్రమ పద్ధతిలో ఉపయోగించుకోవచ్చు. ఈ పద్ధతిని ఇంట్లో కూడా ఆక్వేరియం లాంటి దాంట్లో పాటించొచ్చు. అట్లా పాలకూర, పుదీనా, పుంటికూర లాంటి అన్ని రకాల ఆకుకూరలు, మిర్చి, టమాటా, కాలీఫ్లవర్ లాంటివి కూడా పండించుకోవచ్చు. దీంతోని ఇట్లనే కుటుంబానికి అవసరమైన చేపలు, ఆకుకూరలు, కూరగాయలు పెంచుకోవచ్చు అంటున్నాడు విశ్వనాథరాజు. చేపల వ్యర్థాలతో వచ్చే కూరగాయలు పూర్తిగా ఆర్గానిక్. ఇది పూర్తిగా ఆర్గానిక్ అని ఎందుకు చెబుతున్నానంటే మనం మొక్కల మీద ఏదైనా పెస్టిసైడ్ కానీ లేదంటే ఫెర్టిలైజర్ కానీ ఉపయోగించే అవకాశం లేదు. ఎందువల్లంటే ఈ మొక్కల దగ్గరికి వెళ్ళిన నీరు తిరిగి మళ్ళీ చేపల దగ్గరికి వస్తూ ఉంటుంది, చేపల దగ్గర నీరే తిరిగి మళ్ళీ మొక్కల దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అంటే ఇది టోటల్గా రీసైకిల్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా పెస్టిసైడ్ మనం మొక్కల మీద అప్లై చేస్తే వితిన్ ద మినిట్స్లో మనకి ఇక్కడ చేపలు చనిపోతాయి. ఇందులో అన్ని రకాల కూరగాయలు ఇది అని లేదు, ఏ కూరగాయ అయినా సరే పెంచుకోవచ్చు. కానీ చాలా అద్భుతంగా వచ్చే కూరగాయల గురించి చెప్పుకోవాలనుకుంటే మనకి పాలకూర కానీ, టమాటా కానీ, అదేవిధంగా పుదీనా కానీ, ఇలా అనేక గోంగూర కానీ అన్ని రకాల ఆకుకూరలతో పాటు ముఖ్యంగా సాలిడ్ వెజిటబుల్స్ అయినటువంటి టమాటా, మిర్చి, క్యాప్సికమ్, కాలీఫ్లవర్ ఇటువంటి అన్ని రకాలు కూడా మన కుటుంబ అవసరాలకు సరిపడి అప్పటికప్పుడు తెంపుకున్న వెజిటబుల్ని తీసుకెళ్ళి మనం కూర వండుకున్నప్పుడు దాని పోషక విలువలు ఏమాత్రం కూడా నష్టపోకుండా సంపూర్ణంగా మనం గ్రహించగలుగుతున్నాం. వ్యవసాయంలా ఎప్పుడూ ఏదో ఒక ప్రయోగం చేస్తూ పంటలు పండించే విశ్వనాథరాజు దేశంలోనే మొదటిసారిగా చేపల పెంపకంలా ఒక కొత్త పద్ధతిని ప్రవేశపెట్టిండు. అదే రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ పద్ధతి. ఈ పద్ధతిలా తక్కువ స్థలంలోనే ఎక్కువ చేపల్ని పెంచుతుండు. ఎప్పుడు పంటేసినా ఏదో ఒకటి కొత్త పద్ధతినే పాటిస్తాడు రాజు. అట్లా కూరగాయల సాగుల కొత్త ప్రయోగాలు చేసి ఇప్పుడు చేపల పెంపకంలా రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ అనే కొత్త ప్రయోగం మొదలుపెట్టిండు. ఈ పద్ధతిలా తక్కువ జాగల్నే ఎక్కువ టన్నుల చేపలు ఉత్పత్తి అయ్యేటట్టు చేస్తుండు. ఆక్వాపోనిక్స్ కమర్షియల్ వైబిలిటీస్ అంత సంతృప్తికరంగా లేవు కాబట్టి చేపల ఉత్పత్తి మాత్రమే ఎందుకు తీసుకోకూడదని కొత్తగా మొదలుపెట్టింది. ఇది రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్. ఇప్పుడు మనం చూస్తున్నది ఇది కేవలం 12 గుంటల భూమి. 12 గుంటల భూమిలో ఈ నిర్మాణం చేపట్టడం వల్ల మనం సునాయాసంగా సంవత్సరానికి 50 నుంచి 200 టన్నుల వరకు చేపల ఉత్పత్తి తీసుకోవచ్చు. చేపల మలమూత్రాలు ట్యాంకులోనే ఉండిపోతే దిగుబడి అనుకున్నట్టు రాదు. అందుకే ట్యాంకులో ఉన్న నీళ్లను ఎప్పటికప్పుడు మారుస్తుండాలి. దీనికోసం సెంట్రిఫికేషన్ చేస్తాడు విశ్వనాథరాజు. సెంట్రిఫికేషన్తోని చేపల వ్యర్థాలను ఎప్పటికప్పుడు తీసేయడం వల్ల అమోనియా ఇక్కడ నిలువుండదు. ఇలా తీసిన నీళ్లను డ్రమ్ ఫిల్టర్ తోటి ఫిల్టర్ చేస్తారు. అక్కడ్నుంచి బయోబాల్స్ అమోనియాను ఫిల్టర్ చేసి మంచినీళ్లుగా మారుస్తుంది. చెరువుల్లో అయితే చేపల వ్యర్థాలు అందులోనే ఉంటాయి. కానీ ఇక్కడ ఆ ఛాన్స్ లేదు. దీంతోటి చేప హెల్దీగా వాతావరణం నాశనం కాకుండా పెరుగుతుంది. ఈ చేపల ట్యాంకుల నుంచి తీసుకున్న నీరు అక్కడ మోటార్ల ద్వారా మనం డైరెక్ట్గా డ్రమ్లోకి పంపిస్తున్నాం.
ఈ డ్రమ్ అనేది సాలిడ్స్ మొత్తాన్ని బయటికి తీసిన తర్వాత మిగిలిపోయిన నీరంతా అందులో ఏంటంటే సస్టైనబుల్ సాలిడ్స్ బిలో 60 మైక్రాన్ సాలిడ్స్ అన్నీ కూడా అందులో ఓజోన్ ట్రీట్ చేసిన తర్వాత తిరిగి పెద్ద సాలిడ్స్ కింద డెవలప్ అయ్యి ఆ కనిపించేటువంటి ఆ సెడిమెంటేషన్ ఫిల్టర్లో ఆగిపోతాయి. సెడిమెంటేషన్లో ఆగిపోయిన తర్వాత ఓన్లీ దాని పై ఎత్తులో ఉన్నటువంటి లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ మాత్రం ఇందులోకి వస్తూ ఉంటుంది. అంటే శుద్ధి చేయబడినటువంటి సాలిడ్ లేనటువంటి వాటర్ మాత్రం ఇందులోకి వస్తుంది. కానీ ఆ వాటర్లో మనకు అమోనియా అనేది మాత్రం ఉండిపోతుంది. అమోనియా ఎక్కడుందో అక్కడికి ఆటోమేటిక్గా బయోబ్యాక్టీరియా వస్తుంది. వచ్చిన బయోబ్యాక్టీరియా ఇక్కడ తన సంతతిని పెంచుకుంటూ వృద్ధి చెందడం కోసం తయారు చేసింది ఇది బయోబాల్. ఇంత కోట్ల బ్యాక్టీరియాలు ఇందులో ఉంటాయి కాబట్టి ఈ వచ్చిన అమోనియాని ఎప్పటికప్పుడు ఈ బయోబ్యాక్టీరియా కన్జ్యూమ్ చేసుకుంటూ అమోనియా టు నైట్రైట్ టు నైట్రైట్గా వృద్ధి చేసిన తర్వాత ఆ నైట్రైట్స్ని తీయడానికి దీంట్లో అధికంగా ఇంకొకటి డీగ్యాసింగ్ ఫిల్టర్ అనేది తయారు చేస్తాం. ఈ డీగ్యాసింగ్ ఫిల్టర్ ద్వారా ఈ వచ్చినటువంటి నైట్రైట్స్ని ఎప్పుడు కూడా వాయు రూపంలో మార్చి నేచర్లో కలిపేస్తాం. కాబట్టి ఇది మనకి ఇటు యూకో ఫ్రెండ్లీ ప్లస్ మనకి ఉపయోగకరంగా ఉంటుంది. తినేటువంటి కస్టమర్ కూడా చాలా హ్యాపీగా తినగలుగుతాడు. ఇక దానా దగ్గరికి వస్తే ట్యాంకుల ఒకేసారి దాణా వేస్తే ఆ ట్యాంకులున్న చేపలన్నీ ఒక్క దగ్గరకు వస్తాయి. అదే చెరువులైతే గా ఛాన్స్ ఉండదు. దానా చెరువు అడుగులున్న మట్టిపాలయ్యే అవకాశం ఉంటది. గంతేగాదు చెరువుల అయితే పొద్దుమీకి 2 సార్లు మాత్రమే దాన వేసే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ రీసర్క్యులేషన్ ఆక్వాకల్చర్లో రోజుకు 4 నుంచి 6 సార్లు ఫీడింగ్ ఇవ్వొచ్చంటున్నాడు విశ్వనాథరాజు. మామూలుగా ఇంత దిగుబడి సాధించాలంటే 20 నుంచి 30 ఎకరాల భూమి, చాలా పెద్ద మొత్తంలో నీరవసరం. కానీ విశ్వనాథరాజు చేసే పద్ధతిలో అయితే 12 గుంటల భూమి ఉంటే చాలంటున్నాడు. జస్ట్ ఫీడ్ అయ్యగానే మీకు ట్యాంకులో ఉన్న ప్రతి కార్నర్ నుంచి కూడా చేప దాని దగ్గరికి వచ్చేసి తినేస్తుంది. ఇదే మన ట్రెడిషనల్ మెథడ్లో మనం వేసినప్పుడు ఏమవుతుందంటే ఈ చేపలకు వేసినటువంటి ఫీడు కొంత వృధాగా పాడవుతూ మట్టిలో కలిసిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఫీడ్ వేస్టేజ్ అనేది అసలు 0 ఉంటుంది కాబట్టి మనకి మంచి ఎఫ్సిఆర్ వస్తుంది. జనరల్గా చెరువుల్లో సాగు చేసేటప్పుడు రోజు మనం ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి 2 సార్లు మాత్రమే ఫీడ్ ఇస్తాం. కానీ ఇందులో ఏంటంటే చాలా చిన్న ఏరియా కాబట్టి ఫీడింగ్ చాలా సునాయాసంగా చేసుకోవచ్చు. కాబట్టి రోజుకి 4 నుంచి 6 సార్లు, తొందరలో దీనికి ఆటో ఫీడింగ్ సిస్టమ్ కూడా పెడుతున్నాం. అంటే రోజు ప్రతి గంటకి కూడా దానికి కావాల్సిన క్వాంటిటీలో ఫీడ్ ఇస్తాం కాబట్టి ఫీడ్ అనేది వేస్ట్ జరగదు. రెండోది అది ఆకలితో ఉండాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఎంత కావాలితే అంతా కూడా దానికి కావాల్సిన ఆహారాన్ని అది సునాయాసంగా తీసుకుని తింటూ ఉంటుంది. దీనివల్ల అధిక సాంద్రతలో మనం చేపలు పెంచడం చాలా సమర్థవంతంగా, చాలా ఆరోగ్యకరమైన హెల్దీ ఫిష్. ఎన్ని చేపలు కావాలంటే అన్ని చేపలు ఇందులో వచ్చే అవకాశం ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విధానం. ఉద్యానవన పంటల్లో పనెట్లా తగ్గించాలి, తక్కువ టైంలా తక్కువ ఖర్చుతోని సాగుబడి ఎట్లా చేయాలి, లేబర్ అవసరాన్ని ఎట్లా తగ్గించుకోవాలి అనే ఆలోచనల నుంచి వచ్చిందే ప్లాస్టిక్ మల్చింగ్. తక్కువ నీళ్లున్నా మొక్క ఆరోగ్యంగా పెరిగేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ పద్ధతిలా మొక్కల్ని నాటేటందుకు ఈజీ ప్లాంటర్ అనే ఒక కొత్త పరికరాన్ని కనిపెట్టిండు విశ్వనాథరాజు. కూరగాయల సాగు పంటల్లో ప్లాస్టిక్ మల్చింగ్ బాగా ఉపయోగపడుతుంది. లేబర్ మీద పనిభారం తగ్గుతుంది. దీనివల్ల మొక్కకు సరైన టైంలో నీళ్లందుతాయి. కలుపు సమస్య రాదు. డ్రిప్ పద్ధతిలో చుక్కలెక్క పడ్డ నీళ్లు మొక్క మొదట్ల పడే వేర్లకు చేరుతాయి. దీంతోని మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇది ప్లాస్టిక్ మల్చింగ్ అనేది దేనికంటే ముఖ్యంగా ఉద్యానవన పంటల్లో ఒకటి, మనం పెట్టినటువంటి మొక్క మాత్రమే పెరగడానికి సహకరించడంతో పాటుగా దాని చుట్టూ కలుపు రాకుండా సమర్థవంతంగా ఆపుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్లాస్టిక్ మల్చింగ్ మీద మొక్క పెట్టడానికి మనం పూర్వం నుంచి చేసే విధానం ఏంటంటే పేపర్ పరిచిన తర్వాత ఇటువంటిది ఏదైనా ఒక పైపు తీసుకుని ఆ పైపు తోటి ఇక్కడ ఒక హోల్ కట్ చేస్తాం. ఈ హోల్ పెట్టిన తర్వాత ప్రతిసారి ఇలా కూర్చుని లేదా వంగి ఇందులో 2 లేదా 3 ఏళ్ళు జొప్పించి మనం మొక్కని ఇలా పెడుతూ ఉంటాం జనరల్గా ప్లాంటేషన్. ఈ ప్లాంటేషన్ చేసినప్పుడు ఈ చుట్టూ ఉన్నటువంటి గ్యాప్ వల్ల ఇక్కడ నుంచి కలుపు వచ్చే అవకాశాన్ని మళ్ళీ మనం అదే పేపర్కి మనం అవకాశాన్ని కల్పించినట్టు అవుతుంది. అంతేకాకుండా ఇక్కడ నుంచి వాటర్ ఎవాపరేషన్ అయ్యే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. ప్లాస్టిక్ మల్చింగ్ చేసిన తర్వాత మొక్కలను పెట్టేందుకు ఈజీ ప్లాంటర్ అనే పరికరాన్ని కనిపెట్టిండు. తక్కువ టైంలో ఎక్కువ మొక్కలు పెట్టేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ పద్ధతిలా 10 మంది చేసే పనిని 2 మనుషులే చేయొచ్చు. నిమిషానికి 60 నుంచి 80 మొక్కల దాకా నాటేందుకు ఈ పనిముట్టు మంచిగా ఉపయోగపడుతుంది. రైతులు ఈ పనిముట్టు ఒకేసారి కొంటే
10 నుంచి 15 సంవత్సరాల వరకు పనికొస్తుంది. ఈజీ ప్లాంటర్ అంటే ఇది నా ఓన్ ఇన్నోవేషన్ అండి. నేను సొంతంగా తయారు చేశాను. ఈ చేసిన దాంతో పని చేసినట్టు వల్ల మనకు కలిగే లాభాలు ఏంటంటే, ఒకటి, ఎక్కడ పేపర్ అనేది కట్ అవ్వదు. జస్ట్ ఒక చిన్న స్లాట్ లాంటిది మాత్రమే ఏర్పాటు అవుతుంది. ఈ స్లాట్ లాంటిది మాత్రమే ఏర్పాటు అవడంతో పాటు మొక్కని మనం అందులో కూర్చోబెట్టేటప్పుడు చాలా సునాయాసంగా నిలబడే మనం మొక్కని ట్రాన్స్ప్లాంటేషన్ చేసేయచ్చు. జస్ట్ మొక్కను తీసుకున్నాం, ప్లాంటర్ని ఒకసారి ప్రెస్ చేసాం, పైనుంచి మొక్క వదిలేసాం, జస్ట్ పట్టుకుని లిఫ్ట్ చేస్తాం. మొక్క ఎంత చక్కగా కూర్చుంది. అలాగే ఈ పేపర్ మళ్ళీ మొత్తం అంతా రికవర్. ఇక్కడైతే ఇంత ప్లేస్ వచ్చింది మనకి, కానీ ఇక్కడ మాత్రం మళ్ళీ కవర్ అయిపోయింది. దీంతో కలుపుని మరింత సమర్థవంతంగా నిలబెట్టుకోవడంతో పాటు అలాగే నీటి వినియోగాన్ని కూడా బాగా తగ్గించుకోగలుగుతాం. ఇది కేవలం నిమిషంలో కనీసం 50 నుంచి 60 మొక్కలు చాలా సునాయాసంగా, అంటే గంటకి సుమారుగా 3000 నుంచి 3500 మొక్కలు చాలా సునాయాసంగా పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. మన యొక్క పని భారాన్ని బాగా తగ్గిస్తూ ఎక్కడైతే 15 మంది చేసే పని ఇద్దరే చేసుకోవడానికి అవకాశం కల్పించేటువంటి ఒక విధానం. పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్ 304 మెటీరియల్తో తయారైంది. ఒకసారి తీసుకున్న రైతుకి కనీసం అతను వాడుకునే విధానం మీద 10 నుంచి 15 సంవత్సరాల వరకు పాడవకుండా ఉంటుంది. విశ్వనాథరాజు ప్రతి నెల 15వ తారీఖున తన పొలంలా రైతులకు క్లాసులు చెప్తాడు. సాగుబడి పాఠాలు చెబుతూ ప్రకృతి వ్యవసాయం ఎట్లా చేయాలనో నేర్పిస్తుండు. వ్యయం చేసి సాయం పొందేదే వ్యవసాయమంటాడు విశ్వనాథరాజు. అందుకే వ్యవసాయం చాలా అద్భుతమైందంటాడాయన. వ్యవసాయం సరైన అవగాహనతోటి చేస్తే మంచి లాభాలొస్తాయని, రైతులు తమ పొలంలో తాము చేసుకుండుడే గాకుండా అప్పుడప్పుడు పక్కనున్న రైతుల దగ్గరకు పోయి చూసి రావాలంటున్నాడు. దీంతోని రైతుల మధ్య స్నేహం పెరుగుడే గాకుండా కొత్త విషయాలు పంచుకునే అవకాశం ఉందంటాడు విశ్వనాథరాజు. వ్యవసాయం అనేది చాలా అద్భుతమైన పదం అండి. అందులో ఆ పదానికి అర్థం కూడా చాలా స్పష్టంగా ఉంది. వ్యయం చేసి సాయం పొందేది. ఆర్గానిక్ వ్యవసాయం పూర్వం నుంచి మనం చేసింది ఆర్గానిక్ వ్యవసాయమే. ఎప్పుడైతే మనకి గ్రీన్ రెవల్యూషన్ పేరుతో మన కెమికల్స్ ఎంటర్ అయిన తర్వాత దాంట్లో దిగుబడులు ఎక్కువ వస్తున్నాయని ఆశించి మనం అటువైపు మళ్ళాం, కానీ దాని నుంచి దిగుబడులతో పాటు మనకు అనేక రోగాలు, అనేక ఇబ్బందులు రావడం జరిగింది. ఇలా ఆర్గానిక్ మీద మంచి అవేర్నెస్ మనకి రైతుల్లో వచ్చిందని చెప్పుకోవాలి. కూరగాయల రైతులు ఏ రోజు కూరగాయలు ఆ రోజే అమ్ముకోవాలి తప్ప వీటిని కొద్ది రోజులు స్టోర్ చేసుకునే అవకాశం లేదు. మీరు ఎప్పుడైతే ఆర్గానిక్ వైపు మళ్ళారో, ఆర్గానిక్లోకి వెళ్ళిన వెంటనే దీని సెల్ఫ్ లైఫ్ అంటే మామూలు కూరగాయలు 2 రోజులకి ఎండిపోతే ఇది మాత్రం తప్పనిసరిగా వారం రోజులు ఉంటుంది. అంతేకాకుండా మంచి రుచిని కలిగి ఉంటుంది. మార్కెట్లో ధర కూడా మంచి ధర దొరుకుతుంది. రైతు ఎంతసేపు ఏముంటుందంటే వారం రోజులు తన పొలంలో తాను పనిచేయాలని అనుకుంటూ ఉంటాడు. వారం రోజులు చేయొద్దండి. కనీసం 1 రోజు 2 రోజులు వారంలో కేటాయించి ఇతర రైతులు చేస్తున్నటువంటి విధానాలని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇతర రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు అతను చేస్తున్న తప్పులు కనిపిస్తే మాత్రం అతనికి సలహా ఇవ్వచ్చు, లేదా అతని దగ్గర ఏదైనా మంచి ఉంటే దాన్ని వెంటనే నేర్చుకుని మనం అడాప్ట్ చేసుకుని మనం బాగా డెవలప్ అవడానికి కూడా ఇందులో అవకాశం ఉంటుంది. సరైన అవగాహనతో వ్యవసాయం చేసి సరిగ్గా మార్కెటింగ్ చేసుకుంటే రైతే రాజంటాడు విశ్వనాథరాజు. 15 ఏళ్ల నుంచి ప్రకృతిని నమ్ముకుని ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న అభ్యుదయ రైతు విశ్వనాథరాజు. డీప్ టెలిఫోనిక్ మెథడ్, బకెట్ ఫార్మింగ్, ప్లాస్టిక్ మల్చింగ్ ప్రయోగం ఏదైనా ఆయన ఒక రోల్ మోడల్ రైతు. విశ్వనాథరాజు చేస్తున్న ప్రయోగాలే ఆయన క్షేత్రాన్ని సాగుకి బడిగా మార్చేశాయి. ఇది ఇవాల్టి మన సాగుబడి. మరో రైతు సక్సెస్ స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.